దివ్య ప్రియతమని కృపా విశేషం వలన అవతార్ మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర అయిన మెహరు ప్రభు చరితము 7వ భాగంలో ఉన్నాం. పోయిన వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం విషయంలోకి వెళదాం. కథాంశము 1941 సెప్టెంబర్ మాసంలో నడుస్తూ ఉన్నది. ఆగస్టు 1 నుంచి కఠోరమైన ఏకాంతవాసము నిర్వహించాలి అని బాబా సంకల్పం చేశారు. ఇప్పుడు సమాధి వెనుక ఉన్నటువంటి ఆ మెటర్నిటీ హోమ్, మస్త్ ఆశ్రమ్, ఏకాంతవాస్ రూమ్ అనేటువంటి ఆ ప్రదేశములో బాబా కఠోరమైనటువంటి ఏకాంతవాసం మొదలుపెట్టారు. దానికి తోడుగా రోజుకు ఒక్కసారే భోజనం చేస్తూ ఉపవాసం కూడా మొదలుపెట్టారు. కానీ కొద్ది రోజుల్లోనే అతి తీవ్రమైన గాలి సుడులు తిరుగుతూ మొత్తం మెహరాబాద్ అంతా అల్లకల్లోలం చేసేసింది. బాబా చిన్న శబ్దం కూడా ఉండకూడదు అన్నది ఎంత అలజడి రేగేటప్పటికీ బాబా అన్నారు, ఇది లాభం లేదు, పై కప్పు ఈ గాలికి బాగా ఊగిపోతోంది, ఇక్కడి నుంచి మరొక ప్రదేశానికి పోదాము, వెతకండి అన్నారు. ఆఖరికి పంచగనిని ఎంపిక చేయడం జరిగింది. అందుచేత పంచగనిలో ఈ ఏకాంతవాసాన్ని కొనసాగించడానికి బాబా ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ మనం పోయిన వారం ఆగాం. ఇక ఈ వారం కదా మీకు పంచగని ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్ అంటాం కదండి, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు పంచగని, మహాబలేశ్వర్, ఈ రెండు కూడా. అయితే ఆ వెస్టర్న్ ఘాట్స్ కింద సతారా ఉంటుంది, ప్లెయిన్లో ఉంటుంది. సరిగ్గా కొండల మొదట్లో వాయి అనేటువంటి ఒక ఊరు, పెద్ద ఊరు, అది వాయి అనే ఊరు ఉంటుంది. సో తన పనిలో భాగంగా బాబా ఏం చేశారు, సేవకత్వాల్ని 15 మంది అనాథలు అయినటువంటి భిక్షగాళ్ళని ఏరి ఆ వాయి తీసుకొని రమ్మన్నారు. వాళ్ళందరికీ స్నానం చేసి బట్టలు తొడిగించి భోజనం పెట్టారు బాబా స్వయంగా. పంచగనిలో బాబా మకా ఉండడం మొదలు పెట్టారు. మొదటి వారం రోజులు వేడిగానే ఉంది. కానీ వారం రోజులు అయ్యాక వర్షం కురవడం మొదలుపెట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బాబా అతి తక్కువ ఆహారాన్ని ఒక్కసారే తీసుకుంటూ ఉపవాసాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కోసారి నీటితోనే ఉపవాసం ఉండేవారు, లేక టీ తాగి ఉపవాసం ఉంటూ ఉండేవారు. ఒక 9 రోజులు ఈ ఉపవాసాన్ని కొనసాగించారు. ఈ 9 రోజులు కూడా ఎడతెరిపి లేని వర్షం అలా కురుస్తూనే ఉంది. మార్కెట్కి వెళ్ళి బాబా కోసం పళ్ళు కొందామని ప్రయత్నించినా ఎలాంటి పళ్ళు కూడా దొరకలేదు. అంచేత టీ, నీళ్లు ఇవే తాగుతూ బాబా ఉపవాసాన్ని కొనసాగించారు. మళ్ళీ ఒకరోజు చట్టి బాబా విరుచుకు పడిపోయాడు. మనం ఇదివరకు చదువుకున్నాం, గుర్తుందా అని పోయిన వారం. చట్టి బాబా ఉగ్ర రూపం చూసి కృష్ణనాయర్ బాబాతో చెప్పాడు, బాబా వీడు ఉండేలా లేడు, చాలా కోపంగా ఉన్నాడు అని. సరే ఇక మళ్ళీ కనుక కోప్పడితే మనం వాడు ఊరు పంపించేయవలసిందే మనకి అన్నారు. ఇప్పుడు మళ్ళీ బాబాతో చెప్పాడు కృష్ణనాయర్, చాలా కోప్పడిపోతూ ఉన్నాడు అని. ఇక బైదుల్ని, కృష్ణనాయర్ని తోడిచి చట్టి బాబాని అక్కడికి పంపించేశారు. అతని సొంత ఊరు నాగపట్టణం, అతని సొంత ఊరు. పాపం ఆ మస్తు 2 ఏళ్ల పాటు విడిచిపెట్టకుండా బాబాతో ఉన్నాడు. బాబా దగ్గరని సెలవు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక్కటే ఏడుపు ఆ మస్తు. అతను ఆరో భూమికకు చెందినటువంటి మస్తు అలా ఏడుస్తూనే ఉన్నాడు. అతను కొండ దిగి వెళ్ళిపోతూ ఉండగా బాబా ముఖంలో కూడా ఎవరూ చూడనటువంటి విషాదం నెలకొని ఉందట. అంటే అంత అన్యోన్యత పెరిగిపోయింది బాబా కూడా ఆ మస్తు పట్ల. బైదులతో బాబా మళ్ళీ వెనక్కి పిలిచి చెప్పారు, జాగ్రత్తగా వెళ్ళి అతను కూడా నువ్వు దారిలో ఎక్కడైనా నీళ్లు త్రాగాలి అనిపిస్తే కొళాయి నీరు మాత్రమే తాగు, ఎక్కడ నీళ్లు అక్కడ తాగకు సుమా, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు వద్దు, నా మాట విను అని మరీ బైదులకి చెప్పారు. సరే బైదులు మొత్తానికి ఎంతో కష్టం మీద అతనికి దింపేసి నాగపట్నంలో టైఫాయిడ్ జ్వరంతో తిరిగి వచ్చాడు. చాలా ఎక్కువ జ్వరం, అనారోగ్యం. బాబా చూడగానే చేయి పట్టుకుని చూశారు, నా ఆజ్ఞ ఉల్లంఘించావా అని అడిగారు. బైదులు చెప్పాడు, చాలా దాహం వేసేసింది బాబా ప్రయాణంలో, చుట్టుపక్కల ఎక్కడ ట్యాప్ ఉన్నటువంటి దాఖలాలు కనపడలేదు. ఇక ఒక ఓట బావి ఉంది, భూమి లోపల నుంచి వచ్చిన నీరు ఊరుతూ ఉంది ఆ బావి. ఇక దాహం తట్టుకోలేక ఆ నీళ్లు తాగేశాను అంటే తనను తాను సమర్థించుకుంటూ బాబాతో చెప్పాడు. బాబా అన్నారు,
ఎన్నాళ్ల నుంచి నా సేవ చేస్తున్నావయ్యా నువ్వు. నా ప్రేమాశ్రమం కోసం ఇరాన్ దేశం నుండి ఎన్నో కష్టాలు పడి తల్లిదండ్రులను ఒప్పించి పిల్లల్ని లాక్కొచ్చే అంత పెద్ద పని అవలీలగా చేసేసావు కదా, ఇంత చిన్న ఆజ్ఞను పాటించలేకపోయావా, ఎంత నిర్లక్ష్యం అని చాలా బాధపడ్డారట బాబా. నీ ప్రాణం పోవలసిందే ఇప్పుడు బాబా అన్నమాట. నీ ప్రాణము పోయి తీరవలసినదే, కానీ నీ ద్వారా నేను చేయించుకోవలసిన పని మిగిలి ఉన్న ఒకే ఒక్క కారణంగా నేను బతికిస్తున్నాను నేను అన్నారు. చూడండి అవతార పురుషుడు ఆయన మాట. నీ గురించి అయితే బతికించాడు అనమాట ఆయన పని మిగిలి ఉండడం కారణంగా నిన్ను బతికించాల్సి వచ్చింది అన్నారు బాబా. మొత్తానికి వైద్య చికిత్సలు నీళ్ళు ద్వారా చేయించారు. కొన్ని వారాలకి బైదుల్ కోలుకున్నాడు. మనం ముందుగానే పోయిన వారం ఏం చెప్పుకున్నాం, పప్పా జస్సావాలా ప్లేడర్ బాబానంద్ అని స్వామి బెంగళూరులో పూర్వం 2 ఏళ్ల క్రితం బాబాను కలిశాడు. అతను రామేశ్వరం వెళుతున్నానని జ్ఞాపకం ఉంది కదండి. డబ్బులు లేకుండా రామేశ్వరం వెళ్ళమన్నారు. ఇదంతా మళ్ళీ నెల లోపల తిరిగి వచ్చేయమన్నారు. ఇవంతా వీళ్ళు ముగ్గురు అక్కడ మహాబలేశ్వర్లో ఉంటూ ఉన్నారు. వాళ్ళు కబురు ఏమొచ్చింది, ఈ స్వామి బాబానంద అనేవాడు అకస్మాత్తుగా సూసైడ్ చేసేసుకున్నాడు, ఆత్మహత్య చేసేసుకున్నాడు అని కబురు వచ్చింది. సరే పోలీసులు వచ్చేసారట. ఇతను ఆత్మహత్య ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యతో మిగిలిన వాళ్ళిద్దరికీ సంబంధం లేదని పోలీసు వాళ్ళు తేల్చి ఆ కేసు వీళ్ళ మీద పడలేదు మొత్తానికి. అయినప్పటికీ వీళ్ళిద్దరూ చాలా చెలించిపోయారు, ప్రభావితులైపోయారు. ఎందుకంటే తమతో ఉన్నటువంటి ఒక నేషనం భగవంతుడు గురించి వెతుకుతూ అన్వేషణలో ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఇలా ఆత్మహత్య చేసుకోవడం తట్టుకోలేకపోయారు. అంచేత మార్పు కావాలని వాళ్ళు చాలా మదన పడుతూ ఉన్నారు. ఇది తెలిసి బాబా సరే నా దగ్గరికి వచ్చేయండి పంచగని అన్నారు. వాళ్ళిద్దరినీ కూడా వచ్చేయమన్నారు. వాళ్ళిద్దరూ తిరిగి పంచగని చేరుకున్నారు. బెంగళూరులో బాబా ఉన్న రోజుల్లో ఈ బాబానంద్ అనేవాడు బాబా పరివారంలో చేరి బాబా వెంట మెహరాబాద్ కూడా వచ్చి అప్పటి నుంచి కలిసి ఉంటూ ఉన్నాడు. అతను జరిగింది ఏమిటంటే తర్వాత తెలిసింది విషయం, బాబాని చేరక ముందు ఏదో కారణంగా అతను ఒక వ్యక్తిని హత్య చేశాట. ఆ అపరాధ భావము అతనిని చాలా బాధ పెట్టింది. ఆ కారణంగా బహుశా అతను ఉరి వేసుకుని ఉంటాడు అని తెలిసింది తర్వాత వీళ్ళకి. అయితే బాబా ఏమన్నారంటే ఈ ఆత్మహత్య వార్త వినగానే తొందరలోనే వాడికి పునర్జన్మ ఇచ్చేస్తాను, ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమిస్తాడు కూడా అని వ్యాఖ్యానించారు ఆయన. అంటే సాధారణముగా అవకాశం లేదు అది, కానీ అవతార పురుషుని యొక్క ఆ సన్నిధాన భాగ్యం అతనికి దొరికింది కాబట్టి ఎక్సెప్షన్, అవతార పురుషుడి యొక్క అధికారాలను పవర్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటూ ఉంటాం కదండి. అంటే సర్వసాధారణంగా అందరికీ వర్తించేటువంటి నియమాలు వర్తించవు. సరే ఈలోగా మళ్ళీ ఇంకోటేటి, ఆది సీనియరు అన్నగారు రుస్తం, వదిన గారు ఫ్రీని, వాళ్ళకు 4 ఎంతమందో పిల్లలు. వీళ్ళంతా నాసిక్లో మకం ఉంటూ ఉండేవారు బాబా ఆర్డర్ ప్రకారం. మనం పూర్వం నుంచి చెప్పుకుంటున్నాం కదండి. ఈవిడ ఎప్పుడు కూడా మానసికంగా అస్తవ్యస్తంగా ఉండేది ఆవిడ ఆరోగ్యం. సైకిక్ పేషెంట్ అనమాట. ఈ పిల్లలు ఒక పక్క, ఈవిడి సరిగా చూడలేదు. దీంతో ఈ రుస్తం జీవితం మీద విరక్తి వచ్చేసింది అతనికి కూడా. కనపడకుండా 15 రోజులు పోయేవాడు, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ 1 నెల రోజులు పోయేవాడు, మళ్ళీ వచ్చేవాడు. ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఈ ఆగస్టు నెలలో వెళ్ళిపోయాడు, శాశ్వతంగా మళ్ళీ రాలేదని కబురు వచ్చింది బాబాకి. చాలాసార్లు గతంలో ఇలాగే మిస్ అవుతూ ఉండేవాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే మానసిక ఉద్వేగము భరించలేక అతని వైవాహిక జీవితము అస్తవ్యస్తంగా ఉన్న కారణముగా అతను వెళ్ళిపోయాడు అని అందరూ చెప్పుకునేవారు. అంచేత అతని భార్య ఫ్రీని బెంగళూరులోనే ఉంటుంది. బెంగళూరులో ఆది సీనియర్కి బాబా అప్పచెప్పారు, ఆవిడ బాగోగులు, ఆవిడ పిల్లల బాగోగులు నువ్వే చూసుకో అని. ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసింది, ఆది ఎంక్వైరీ చేయించాడు. హిమాలయాలోకి వెళ్ళి సన్యాసిగా జీవితం గడుపుతూ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు బాబా అని ఆది బాబాకి చెప్పాడు. అప్పుడప్పుడు ఏదో ఒక ఉత్తరం రాసేవాడు బాబాకి అతను, మళ్ళీ అడ్రస్ ఉండేది కాదు. కొన్ని నెలలు గడిచాక తన చిన్నానైన మాసాజీని పంపించారు బాబా. వాడి గురించి వెతికిరా, ఋషికేశ్ వెళ్ళి అని. వెతికాడు, అవన్నీ తిరిగాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోయాట, హిమాలయాల్లో ఎవ్వరూ వెళ్ళలేనంత లోపల కొండలోకి వెళ్ళిపోయాట అని చెప్పాడు వచ్చి. సరే ఒకరోజు బాబా ఆది సీనియర్ని పిలిచి, రుస్తం మరిక లేడు. అయితే మెహర్లో చెప్పిన ప్రకారం రుస్తం కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
అంటే ఇక్కడ 2 కేసులు వచ్చాయి, అంతే పక్క పక్కనే. ఉపవాస దీక్ష ముగించేశారు బాబా. సెప్టెంబర్ 23వ తారీఖు నాడు ఆహారం తీసుకున్నారు. సరే, ఇక గుస్తాజీని కాకాబార్యాని వెంట పెట్టుకుని మస్తుల సాంగత్యం కోసం బయలుదేరేశారు బాబా. 2 వారాల పాటు కఠోరమైనటువంటి మస్తు యాత్ర నిర్వహించారు బాబా. ఆఖరి తరగతి అంటే లాస్ట్ స్లీపర్ క్లాస్, అంటే ఆ రోజుల్లో స్లీపర్ క్లాస్ కూడా కాదు, కోసం కూర్చోవడమే థర్డ్ క్లాస్ అనేవారు. థర్డ్ క్లాస్ అంటే కూర్చోవడం, పైన లగేజ్ క్యారియర్ను, దానిలోనే మొత్తం ప్రయాణం చేశారు. అయితే ప్రయాణం అంతా కూడా ఎవరూ తనను గుర్తు పట్టకూడదు అని బాబా మారువేషంలోనే ఉన్నారు. ఆ మారువేషంలోనే ఇంత ప్రయాణం చేశారు. తిరిగి అక్టోబర్ 14 నాడు, అంటే సుమారు 2 వారాల తర్వాత పంచగనికి చేరుకున్నారు. దారిలో ఎవరెవరిని కలిశారు బాబా చెప్పారు. సంతులు, వలీలు, మస్తులు, యోగులు, అలాగే ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన అనేక సాధకులు, వీళ్ళందరితో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేశాను అన్నారు. అయితే అతి కొద్ది మంది వివరాలు పొందుపరచబడ్డాయి, ఎక్కువ శాతము అందుబాటులో లేవు. బాబా కూడా చెప్పారు, నేను చేసేటువంటి విశ్వ కార్యక్రమము చాలా తక్కువ శాతమే మీకు అందుబాటులో ఉంటుంది అని కూడా బాబా చెప్పారట. ముఖ్యంగా అలహాబాద్లో బషీర్ మస్తాన్, అది చాలా విశిష్టమైన సాంగత్యం. అతను మొత్తం అలహాబాదు ప్రాంతానికి ఆధ్యాత్మిక పాలకుడు. అసాధారణమైన మస్తు అన్నారు బాబా. ఎందుకట? మస్తులకు ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ సంపూర్ణముగా ఉన్నటువంటి అరుదైన మస్తు వీడు అని చెప్పారు. అంటే సాధారణంగా ఒక మస్తుకి కొన్ని లక్షణాలు ఉండొచ్చు, మరికొన్ని ఇంకొకటిలో ఉండొచ్చు, కానీ వీడిలో మొత్తం మస్తులకు ఉన్న లక్షణాలన్నీ టిపికల్ ఎగ్జాంపుల్ అన్ని లక్షణాలు ఉన్నాయట అతనిలో. అలాగే ఇదివరకే బాబా కలిసినటువంటి మస్తులను కూడా కొంతమందిని కలిశారు. 2వసారి 3వసారి గోఖలే బాబా అని, అలాగే గౌరబ్ షా అని, వీళ్ళని కూడా బాబా కలిశారు. బాబా చేసే మస్తు కార్యక్రమమునకు యూరోప్లో జరుగుతూ ఉన్న ప్రపంచ యుద్ధానికి చాలా ప్రత్యక్షమైన సంబంధము స్పష్టముగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ బాబా ఈ 2 వారాల ప్రయాణంలో ఉండగానే జర్మనీ దేశం రష్యా దేశం మీద దండయాత్ర చేసింది. ఎంత పెద్ద దాడి చేసింది! జర్మన్ సేనలు మాస్కో మీదకి చొచ్చుకుని వెళ్లేటంత తీవ్రమైన యుద్ధం మొదలైపోయింది. వాళ్ళు రాజధానిని మాస్కో నుంచి పక్క ఊళ్ళోకి మార్చేసారట వాళ్ళు, రష్యా దేశం. అంత తీవ్రమైనటువంటి దాడి జరిగింది. ఆ ప్రపంచ పరిస్థితుల గురించి అక్టోబర్ నెలలోని ఒకరోజు పంచగనిలో ఉంటూ బాబా ఇలా వ్యాఖ్యానించారు. ప్రపంచం ఒక పెద్ద సుడిగుండంలో చిక్కుకుపోయింది. ఎక్కడ చూసినా ఉన్మత్తత, అంటే పిచ్చి. ఎవడు పిచ్చివాడికే. జీవితంలో ధర్మం అనేది పూర్తిగా తలకిందులైపోయింది. వినాశనమే మంచి వేడుకగా జరుగుతూ ఉంది. ఎవడు చూసినా నాశనం చేసేయడమే, వస్తువులను ఊరు కాల్చి పారేయడమే. చూడండి, వేలు ఖర్చు పెట్టి ఆ దీపావళి క్రాకర్స్ కొనేస్తూ ఉంటాం. అవి ఎవరికైనా పనికొస్తాయా? టిపికల్ ఎగ్జాంపుల్ అన్నమాట వినాశనం అంటే. జీవితం పట్ల కానీ, ధర్మం పట్ల కానీ, ఒక వ్యక్తి యొక్క ఆదర్శం పట్ల కానీ ఎవ్వడికీ గౌరవం లేదు. బాబా మాటలు ఇవన్నీ. ఎవ్వడికి కించిత్ గౌరవం కూడా లేదు. ధర్మం భ్రష్టు పట్టుకుపోయి జీవితం అంటే నిర్దాక్షిణ్యంగా విస్మరించబడింది. జీవితము దాని విలువలు ఎవ్వడికి పట్టటం లేదు. మాన మర్యాదలకు సంబంధించిన నిబంధనలకు అసలు ఎక్కడ గౌరవం లేకుండా అయిపోయింది. మనిషి చేసిన వాగ్దానానికి కనీస విలువ కూడా లేదు. ఎవరా నువ్వు మాట అన్నావు కదా అంటే అది నిన్నటి మాట, అంటే ఏది లాభమో ఆ మాట మాట్లాడేటువంటి పరిస్థితి. వరంబడికలు చిత్తు కాగితాల్లాగా మారిపోయినాయట. బాబా వాడిన మాటలు చూడండి. అంటే పెద్ద మనుషులు నలుగురు కూర్చుని మాట్లాడుకుని చిత్తు కాగితం పారేసినంత సులభంగా పడేసేటువంటి పరిస్థితి దాపురించింది. అంత స్వార్థము, కామము, దురాశ, ఈ 3 తీర్చుకోవడానికే ఈ విశ్వం నిలబడి ఉంది. అది సగటు మానవుడి ఆలోచన. వీటి కోసమే ఉంది ఈ విశ్వం. ఎంత దయనీయమైన పరిస్థితిలో జారిపోయిందో ఒక్కసారి మీరు మననం చేసుకోండి అని మండలి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పారు బాబా. సరే, ఈ బాబా ఈ మస్తు పర్యటనకు బయలుదేరుతూ ముందుగా ఈ ఆడవాళ్ళకి బాబా ఏం చెప్పారు? ఈ పంచగని ఏరియా అది ఉంది కదండి, ఆ ఏరియాలో బయటికి తిరగండి. చాలా చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. బాగా ఆస్వాదించండి, అన్నీ తిరగండి. కానీ ఏమీ తినకండి. ఆ అడవుల్లో దొరికే ఆకులు, కాయలు ఇవేవి తినకండి, జాగ్రత్త అని చెప్పారు.
సరే ఇలా షికారుకి వెళ్ళారు. ఒక ఆవిడ ఏం చేసింది, ఓ మొక్కేరు పీకితే అడుగుని దుంప వచ్చింది. ఈ దుంప నాకు తెలుసు, యారో రూట్ బిస్కెట్లు చేస్తారు కదా, ఈ దుంపే అండి, యారో రూట్ అంటారు. దాని నుంచే మనకి బిస్కెట్లు యారో రూట్ అని మ్యారీ బిస్కెట్లు ఉంటాయి కదండి, అది తీసింది, అందరికీ చూపించింది. ఈ కర్మాన్ మాసి అని ఆవిడికి పాపం సరదా ఇలాంటివి తిన్నాం. ఆవిడ ఒక్కతే ఆ దుంప తినేసింది. ఆ సాయంత్రం 7 అయ్యేటప్పటికల్లా తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం, మొహం అంతా ఎర్రగా ఎంత అయిపోయింది, పొంగిపోయిందట మొహం. డాక్టర్ నీలుకి బాబా ముందుగానే అప్పగించారు, ఈ స్త్రీల ఆరోగ్యం నీదే రెస్పాన్సిబిలిటీ అన్నారు. ఇక వాడిని వీల్చుకొచ్చారు, అన్ని టెస్టులు చేశాడు, ఏమీ తేడా కనపట్టల్లా, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియటంలా. ఏమైంది? సరే తెల్లవార్లు పాపం ఆడాళ్ళు ఆ విష్ణు అందరూ కూర్చుని ఉన్నారు. ఈవిడి వేళ చచ్చిపోవడం గాయం, పొద్దున బతుకుద్దా లేదా డౌట్. పొద్దుడికి బాబా వచ్చారు, విషయం విన్నారు, పద నేను వస్తా అన్నారు. ఇక్కడ ఇలా చేయి పెట్టారు నుదుటి మీద. ఈవిడ తిన్నది యారూరుడు దుంప కాదు, అయి జబ్బుతోటి చాలా బాధలు సుదీర్ఘకాలంగా పడుతున్న పశువు అకస్మాత్తుగా చనిపోవడానికి పెట్టి దుంపటది. ఆ ప్రాంతంలో వాళ్ళు ఇంకా ఆ దుంప తినిపించారు, ఇంక లాభం లేదు, బతకతీరి పాపం ఎంత బాధపడుతుంది కదా అని ఆ దుంపను తినిపించేస్తూ ఉంటారు పశువులకి అని బాబా చాలా కోప్పడ్డారు. నేను ఏం చెప్పాను, మీరు ఏం చేశారు అని. మొత్తానికి బాబా సపర్యలు చేసి ఆవిడ్ని ఒక వారంలోగా కోలుకునేలా చేశాడు. కర్మాన్మాసి అంటే తర్వాతి అవతారంలో బాబా తర్వాత 700 ఏళ్ల తర్వాత వచ్చినప్పుడు తండ్రి పాత్ర పోషిస్తుంది అని చెప్పారు బాబా. మనకి ఇది వరకు నుంచి తెలిసిన విషయమే. ఆదికేరాని తల్లి అయినటువంటి గుల్మాయి ఆవిడ తొలుత ఉపాసనీ మహారాజ్ దగ్గర సకోరి వెళుతూ వస్తూ ఉండేది. ఆవిడ అక్కడ మేర్వాన్ గా ఉన్నటువంటి మెహర్ బాబా, ఇంకా అప్పటికి మెహర్ బాబా అవల, తొలిసారిగా గుల్మాయి మెహర్ బాబాని కలవడం కూడా అక్కడే జరిగింది. బాబా దగ్గర ఉంటూ కూడా అప్పుడప్పుడు ఉపాసనని కలుస్తూ ఉండేది ఆవిడ. ఒక్కోసారి బాబాయే పంపిస్తూ ఉండేవారు. వెళ్ళినప్పుడల్లా ఈ మధ్య కాలంలో ఉపాసని గుల్మాయితో ఏమంటున్నాడు, మేర్వాన్ని ఒక్కసారి చూడాలనుందమ్మా అంటున్నాడు తరచు. సరే ఈ విషయం బాబాతో వచ్చినప్పుడు చెప్పింది. నేను సరే నువ్వు అంటున్నావు కాబట్టి ఒక్కసారి చూడడానికి నేను రెడీ, ఒక్కసారి ఇంక మళ్ళీ చూడను నేను అన్నారు బాబా. సరే బాబా అన్నారు, కొన్ని కండిషన్లు ఉన్నాయి, దాని ప్రకారం అయితే నేను కలవడానికి రెడీ అన్నారు. ఏమిటట ఆ కండిషన్లు? ఏ చోటైతే మేమిద్దరూ కలవడానికి నిర్ణయించుస్తారో ఆ చోటు మెహరాబాదీకి దూరంగా ఉండాలి, కొంచెం సకోరికి దూరంగా ఉండాలి. అది మెహరాబాద్ అయి ఉండకూడదు, సకోరి అయి ఉండకూడదు. తర్వాత నేను మౌనంలో ఉన్నాను కదా, నేనేం మాట్లాడను, ఆయన కోసం నేనేదో బ్రేక్ చేసేసి మాట్లాడేస్తాను అనుకుంటాను, అదేం కుదరదు. నేను ఇలా మౌనంలోనే ఆయన కలుస్తాను, దీనికి ఇష్టం అయితే నాకు చెప్పు, కనుక్కుని చెప్పు అన్నారు. సరే వెళ్ళి మహారాజ్తో చెప్పింది గుల్మాయి, ఇలా మెహర్ బాబా షరతులు పెట్టాడని. ఓ దానికేం భాగ్యం, ఒప్పుకుందాం అన్నాడు. ఒప్పుకుందాం, అలాగే చేద్దాం. సరే స్వయంగా మహారాజే గుల్మాయిని వెంట పెట్టుకొని దహీగాం అనే ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ సకోరి కొన్ని మైళ్ళ దూరంలో ఉంది. తీసుకెళ్లి అక్కడ ఒక తోట ఉంది, ఆ తోట మధ్యలో చిన్న కుటీరం ఉంది, అది చూపించాడు. ఇది బాగుంటుంది కలవడానికి అని చూపించారు. సరే గుల్మాయి పంచిగని తిరిగి వచ్చేసి బాబాకి ఈ విషయం చెప్పింది. బాబా ఇది పరిస్థితి చాలా బాగుంది అని. సో ముహూర్తం నేనే పెడతా అన్నారు బాబా. అక్టోబర్ 17, 1941 సంవత్సరం ఆ రోజు కలుస్తాను. ఆ రోజు నా ఏకాంతవాసం నుండి మహారాజు కోసం బయటకు వస్తాను నేను. సాధారణంగా మరి ఏకాంతవాసంలో ఉంటే ఎవరిని కలవను కదా. సో బాబా సరోష్ని కబురు పంపించారు, ఏ రోజు నువ్వు 16వ తారీఖు కల్లా అహ్మద్నగర్ నుంచి నీ కారు వేసుకుని నా దగ్గరికి వచ్చే పంచగని, నీ కారులోనే మళ్ళీ నన్ను తీసుకెళ్ళాలి అక్కడికి, తిరిగి నన్ను పంచగని దిగబెట్టేయాలి నీ కారులోనే అని అతనికి పురమాయించారు. ఆ రాత్రి అంతా బాబాకు చాలా అస్తవ్యస్తం అయిపోయింది ఆరోగ్యం అంతా. తీవ్రమైన జ్వరం వచ్చేసింది. మండలి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇంత దూరం ఎక్కడ ప్రయాణం చేస్తాడు ఈయన, పంచగని నుంచి ఆ సకూరికి దగ్గర ఉన్నటువంటి దహీగాం, ఇదేం జరిగే పని కాదు, ఇది ఏదో అన్నీ పోస్ట్ పోన్లు చేసినట్టు ఇది కూడా పోస్ట్ పోన్ అయిపోద్దేమో అనుకున్నారు వీళ్ళు పాపం. కానీ తెల్లారేసరికి ఫ్రెష్ గులాబీలాగా ఉన్నట్ట, తాజా గులాబీ పువ్వు, అప్పుడే విరిసిన గులాబీ పువ్వులాగా ఉన్నట్ట. ఎలా ఉన్నాను నేను? బ్రహ్మాండంగా ఉన్నాను. సో అసలు నేను మహారాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానో మీకు తెలుసా అని అడిగారు పొద్దున్న అందరినీ పిలిచి. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారట. అప్పుడు బాబా అన్నారు, నా లాకెట్ ఒకటి, నా ఫోటో ఉన్న లాకెట్
మహారాజుకి కానుకగా ఇవ్వడానికి వెళ్తున్నాను. సో ఆ రోజు దసరా, అక్టోబర్ 17 దసరా. మంచి భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పండగ రోజు. అక్టోబర్ 17 ఉదయం 7:15కి కారులో బయలుదేరారు బాబా. సరోష్ కారులో పంచగని నుండి బయలుదేరారు. శావకొత్వాలు, రేణుగాలి వీళ్ళిద్దరూ బాబా కారులో ఉన్నారు. శావకొత్వాలు, రేణుగాలి 9:30 కల్లా పూనా చేరారు. సుమారు 2 గంటలండి. పంచగని నుండి పూనా చేరేశారు. ఫస్ట్ తిన్నగా ఇంటికి వెళ్ళారు. తన ఇంటికి వెళ్ళారు. షిరీన్మాయి వండి పెట్టింది. వీళ్ళందరికీ భోజనం రెడీగా పెట్టేసింది ఆవిడ. మళ్ళీ అక్కడి నుంచి 11:15కు బయలుదేరి మధ్యాహ్నం 1 గంట కల్లా మేరాబాద్ చేరుకున్నారు. ఈ గొల్మాయి అహ్మద్నగర్లో ఉంటుంది కదా. మళ్ళీ ఇతన్ని వెళ్ళి ఈ సరోష్ని వెళ్ళి అహ్మద్నగర్ వెళ్ళి గొల్మాయిని ఎక్కించుకొని కాకాబ్యారియాని కూడా ఎక్కించుకొని రమ్మన్నారు. 2 గంటకల్లా వాళ్ళు తీసుకుని వచ్చాడు. అంటే ఎంత హెక్టిక్గా తిరుగుతున్నారు బాబా అన్నది చెప్తున్నాను మీకు. 2 గంటలకల్లా మళ్ళీ వచ్చేసారు. సో రేణుగాలిని కూడా తీసుకువెళ్లాలని ప్లాను. కానీ పాద్రి బాబాని ఎలాగన్నా నన్ను తీసుకెళ్ళి అని బతిమాలుతున్నాడు. ఈ రేణుగాలిని ఉండిపోమన్నారు. ఏదో పని పురమాయించి పండు ఎక్కమన్నారు. ఎందుకు పాద్రికి రావాలని ఉంది? ఆఖరి కలయిక అంటున్నారు ఇద్దరు గురువులది. ఇది ఎలాగన్నా ఫోటోల్లో బంధించాలి, భావితరాల వాళ్ళకి ఈ అమూల్యమైనటువంటి సంఘటన నేను దాచాలి అని అతని కోరిక. సో మొత్తానికి పాద్రిని బాబా అనుమతి ఇచ్చారు. ఆ కారణంగానే ఆ ఫోటోలు ఎప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. 40 మైళ్ళు మెహరాబాద్కి దహీగాం. మధ్యాహ్నం 2:30 కల్లా బయలుదేరారు. సుమారు 4 గంటలకి 4:30 కల్లా అక్కడికి చేరుకున్నారు. చేరుకోగానే సరోష్ని ఏమన్నారు, నువ్వు వెళ్ళి మహారాజుని తీసుకురా, ఆ గొల్మాయిని కూడా తీసుకెళ్ళి, ఎందుకని ఆయన శిష్యురాలు ఆవిడని తీసుకెళ్ళి ఆ మహారాజుని లాక్కురండి, నేను ఇక్కడ ఉంటాను అని పంపించారు. ఈ సరోష్ వెళ్ళగానే బాబా ఏమిటి పరిస్థితి, ఇదంతా ఈ తోట, ఆ కుటీరం ఇవన్నీ చూస్తూ ఉన్నారు. యశ్వంతరావు అనేటువంటి ఉపాసని శిష్యుడు ఒకడు అదంతా శుభ్రం చేస్తూ ఏర్పాట్లు చేస్తూ కనిపించాడు బాబాకి. అతను ఈ మెహర్ బాబా కోసం, ఉపాసని మహారాజు కోసం వేచి ఉన్నాడనమాట. అతను డ్యూటీ అది. మొత్తానికి 5:30 కల్లా మహారాజు వచ్చాడు. బాబా ఏం చెప్పారు, ఒక్క మహారాజునే తీసుకురా, ఇంకెవరిని తీసుకురాకు, ఆయన వంది మాగదులంతా వస్తారు, నాకు కుదరదు అని బాబా ముందుగానే చెప్పారు. ఒక్క మహారాజుని మాత్రమే తీసుకురా అన్నారు. సో ఇక్కడికి వచ్చి దహిగాంలో కారు దిగగానే మహారాజు ఒక్కడు నడుచుకుంటూ ఆ గుడిసెలో కుటీరంలో ఉన్నటువంటి బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా ముందుగానే ఆదేశం ఏం చెప్పారు, నేను కుటీరంలో ఉన్నప్పుడు ఎవడు కుటీరములోకి రాకూడదు, కనీసము కుటీరము వైపు చూడకూడదు. బాబా ఆర్డర్. ఆ కుటీరం చుట్టూ ఉన్నటువంటి ప్రహరీకి బయటే ఉండాలి, వీపులు కుటీరం వైపు తిప్పి బయట చూస్తూ ఉండాలి వీళ్ళందరూ కూడా. అది ఆర్డర్. నా పని అయిపోయాక నేను తప్పట్లు కొడతాను, అప్పుడు మాత్రమే మీరు కుటీరం వైపుకు తిరగొచ్చు, అప్పటి వరకు మీకు అనుమతి లేదు అని బాబా చెప్పేశారు. ఒక అరగంట తర్వాత బాబా తప్పట్లు వినబడ్డాయి మండలి వాళ్ళకి. అప్పుడు 6 అయింది సాయంత్రం. మొదట మహారాజు బయటకు వచ్చాడు, ఆ తర్వాత బాబా బయటకు వచ్చారు ఆ గుడిసె నుంచి. బాబా వెలిగిపోతూ ఉన్నారట. బాబా గోల్మాయి వడివడిగా ముందుకు ఉరికి 2 పూలమాలలు ఉన్నాయి ఆవిడ చేతిలో. ఇద్దరికి చెరుకు మాల వేసేసింది ఆవిడ, ఉపాసని మహారాజ్కి, బాబాకి. మండలి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ భక్తిని ప్రదర్శించారు వాళ్ళిద్దరికీ కూడా. యశ్వంతరావు పరిగెత్తుకుని బాబా దగ్గరికి ముందు వెళ్లి మోకరిల్దామని వెళుతూ ఉంటే ఉపాసని చేయి పట్టుకున్నారట. ఇలా తన దర్శనం చేసుకోవచ్చు అని ఇంకా బాబా ఆదేశం ఇవ్వలేదు మూర్ఖుడా. అంటే స్వయంగా ఉపాసని అన్నటువంటి మాట, ఆయన దర్శనం చేసుకోవడానికి ఇంకా ఎవరికి ఆదేశం ఇవ్వలేదు. అప్పుడు బాబా నవ్వుకున్నారట ఆ మాటలు విని. అంటే తన గురువు అయినటువంటి ఉపాసని తన శిష్యుడైనప్పటికీ ఆయన స్థాయి ఏమిటో తెలుసు, ఆయనకి అవతార పురుషుడు అని తెలుసు అతనికి. పాపం అప్పటికే 6 అంటే చీకటి పడిపోతుంది. అక్టోబర్లో 6 అంటే మరి చీకటి పడిపోతుంది కదా. అయినప్పటికీ ఆ సగం లైట్లోనే పాద్రి ఎన్నో ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలన్నీ మనకు ఇప్పుడు ఉన్నాయి. ఉపాసని మహారాజ్, మెహర్ బాబా ఆ చిట్ట చివరిసారి కలుసుకున్నటువంటి ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. వీడుకోలు అయిపోయింది. ఉపాసని మహారాజుని ముందు దిగబెట్టి వచ్చేయమన్నారు బాబా. సరోష్ని వెళ్ళి దిగబెట్టేసి వచ్చేయన్నారు. మహారాజు వెళ్ళేటప్పుడు చాలా చక్కగా ఉంది ఈ ప్రదేశం, ఎంతో ఆనందంగా నాకు ఈ సమాగమం జరిగింది అన్నాడు. సరే
వచ్చేసి దింపేసి వచ్చిన తర్వాత బాబా ఆ కారులో బయలుదేరి పంచగని బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో బాబా అహ్మద్నగర్లో ఆగారు. భోజనం, రాత్రి భోజనం అక్కడ చేశారు. సరోష్ అండ్ విల్లు వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆ దారిలో బాబా చాలా సంతోషిస్తూ ఏమి జరిగిందో మండలి వాళ్ళు అడిగారు. అప్పుడు బాబా ఇలా చెప్పారు, నేను ఉపాసని దర్శనం చేసుకున్నాను. నేను అవతార పురుషునైతే ఏమిటి, అతడు నా గురువు. బాబా అన్న మాటలు, అవతార పురుషుణ్ణే నేను, అయినా అతడు నా గురువు. తన 2 చేతులతో నన్ను గాల్లోకి ఎత్తేశాడు. ఇలాగా ఎత్తేసి చంటి పిల్లలాగా వెక్కి వెక్కి ఏడ్చాడు, నన్ను వదలలేక. బాబా చెప్పినటువంటి విషయం అన్నమాట. పసిబిడ్డలాగా వెలిపించాడు. తర్వాత ఇద్దరం కాసేపు కూర్చున్నాం. యుద్ధం గురించి, నా మౌన విరమణ గురించి వాకపు చేశాడు. ఎందుకని యుద్ధం నడుపుతున్నది బాబాయే స్వయంగా. అంచేత యుద్ధం గురించి అనేక వివరాలు అడిగారు. అలాగే నా మౌన విరమణ గురించి అడిగారు. అలాగే నేను అనుభవిస్తూ ఉన్న బాధలు అవి అడిగారు. ఎన్నాళ్ళు ఈ ఉపవాసం, ఇంకెన్నాళ్ళు, ఇవన్నీ అడిగారు. సరే నేను ఇక బయలుదేరేయాలి అని నన్ను అడిగారు ఆయన పర్మిషన్. బాబాయే అన్నారు నేను బయలుదేరేయాలి అని. ఒక్క 5 నిమిషాలు ఆగు మేర్వాన్, మనం మళ్ళీ కలుసుకోం సుమా అని ఉపాసని చెప్పాడు. మొత్తం 5 సద్గురువుల యొక్క సకల శక్తులు నీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన మాటలు బాబా చెప్తున్నారు. 5 శక్తులు, 5 కలగలిసి నీవైపోయావిప్పుడు. ప్రతి విషయము నీ ఏకఛత్రాధిపత్యములోనే ఉన్నది. ఇప్పుడు నువ్వు ఏమి డిసైడ్ చేస్తే అంతే. మొత్తం జగత్తంతా ఇక ఎక్కడా ఏమీ మిగిలి ఉండలేదు అని చెప్పాడు నాతో. నా లాకెట్ ఉన్నటువంటి ఒక పెట్టెని మహారాజుకి కానుకగా ఇచ్చాను. వాటిని చాలా ప్రేమగా తీక్షణంగా పరిశీలిస్తూ మహారాజ్ చూశాడు. ఇది పరిస్థితి అని. అక్కడ ఏం జరిగిందో బాబా చెప్పారు. 1942 ఫిబ్రవరి 15 నుంచి 1943 ఫిబ్రవరి 15 లోపల ఏ రోజైనా నా మౌనాన్ని విరమించి నేను మాట్లాడవచ్చు. అయితే 1 గంట ముందు కూడా మీకు ఎలాంటి సూచన లేకుండానే మాట్లాడతాను నేనన్నారు. మీకేం ముందు పబ్లిసిటీ ఇవ్వను నేను. కానీ ఆయన చెప్తున్నారు అప్పటికి ఉపాసని తన దేహాన్ని విడిచిపెట్టేస్తాడు. ముందుగానే చెప్పేశారు బాబా. ఇక ఇంకా ఏమి విషయాలు అని అడుగుదామనుంది మండలి వాళ్ళకి. కానీ ధైర్యం సరిపోవద్దు ఆయన ముందు, ధైర్యం చాలే. ఇలాంటప్పుడు మండలి వాళ్ళు విష్ణు మాస్టర్ ఒక అమాయకుడు పాపం, అతన్ని ఎగదోసేవారు. ఒరే నువ్వు అడగరా అని వెళ్ళి అడిగేసి బలైపోతూ ఉండేవాడు విష్ణు మాస్టర్. అతనికి నువ్వు అడగవయ్యా, నువ్వు మనం అడగలేకపోతున్నాం మేము, నువ్వు వీలు చూసుకుని నువ్వు అడుగు అన్నారు. పంచగాని చేరుకోగానే బాబాని అడిగాడు, బాబా నీకు ఎలాంటి శక్తులు వచ్చాయో మాకు ఎలా తెలుసు, కొంచెం చెప్పకూడదు అని అడిగాడు విష్ణు మాస్టర్. అంటే ఎలాంటి శక్తులు ఇచ్చేశారు నీకు 5 సద్గురువులు కలిపి? బాబా నవ్వి ఇలా చెప్పారు, నక్షత్రాలన్నింటినీ కావాలంటే కిందకి దింపెయ్యగలను. బాబా చెప్పిన మాట, నక్షత్రాలన్నింటినీ కావాలంటే కిందకి దింపెయ్యగలను. అన్ని శక్తులు నాకు ఇప్పుడు ఉన్నాయి. నా దగ్గర ఉన్న మొత్తం అధికారాలు నీకు ఇచ్చేస్తున్నాను అని ధారపోసేశాడు నాకు మహారాజ్ అని అప్పుడు బాబా విడమర్చి మండలి వాళ్ళకి చెప్పడం జరిగింది. అక్టోబర్ నెలలోనే ప్రారంభంలో అంటే మొదటి వారంలో బాబా ఏం చేశారంటే, ఇరాన్లో నా మిత్రుడు ఒకడున్నాడు కదా మెహర్జీ కర్కారియా, అతను కూడా బాబా సన్నిహితులలో ఒకడు. అతను కెమికల్ ఫ్యాక్టరీలు ఇవి అనేక వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు, ఇరాన్లో ఉండేవాడు. అక్కడికి చాంజీ ద్వారా ఒక ఉత్తరం రాయించారు. ఏమిటది? తనకు తన స్త్రీ మండలి పురుష మండలికి నవంబర్ నెలాఖరులో ఇరాన్ వెళ్లేందుకు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసేయమన్నారు. అతను బందర్ అబ్బాస్ అనేటువంటి ఒక నగరం ఉంది ఇరాన్లో, ఒక పెద్ద నగరం అది. అక్కడ ఒక 1 నెల రోజులు ఉండాలి అని బాబా ప్రణాళిక. చలికాలం ముగిసాక ఇంకా లోపల ఇంకా నగరాలు ఉంటాయి కదా ఇరాన్ లోపల, అక్కడ 1, 2, 3 నెలలు ఉండాలి అని ఈ నా ప్రణాళికగా చెప్పమన్నారు. అతను తిరిగి ఉత్తరం రాసేశాడు, నేను బాధ్యత తీసుకుంటున్నాను అన్ని, అంటే టికెట్లు, దారి ఖర్చులు, ఇంకోటి అన్ని అని. అక్కడి నుంచి ఉత్తరం కూడా వచ్చేసింది. అంతేకాదు తన హృదయంలో ఉన్న ప్రేమంతా ఒలకబోస్తూ, ఎంత ఆనందమో మీరు రావడం, నేనే చూసుకుంటానంతా, మీరు అలా ఉన్నదన్నట్టుగా వచ్చేయండి, నేను అన్ని ఏర్పాటు చేస్తున్నానని కూడా ప్రేమగా రాశాడు. కానీ బాబా ఎంక్వైరీలో ఏం తేలింది, ఇరాన్లో బాగా చల్లగా ఉంది అని అక్టోబర్లో, నవంబర్లో ఇంకా చల్లగా ఉంటుందని, అక్కడ తాగునీరు చాలా కష్టం మీద దొరుకుతుందని,
అది తాగడానికి అసలు అనువైనది కాదు అని తెలిసింది బాబా వాకప్ చేస్తే. వెంటనే మనసు మార్చుకున్నారు ఆయన. అంతేగా పొద్దున్న అనుకుంటారు సాయంత్రానికి మార్చేస్తూ మనసు మార్చేసుకున్నారు. టెలిగ్రామ్ ఇచ్చేవాడికి ఇప్పుడు రద్దు, తర్వాత చూద్దాంలే అని ఓ టెలిగ్రామ్ పంపించేయమన్నారు బాబా. ఈ విషయం ఇలా నడుస్తూ ఉండగా ఎలిజబెత్ పేటర్సన్కి మరొక ఉత్తరం రాయించారు బాబా. మార్గరెట్ కెరాస్క్ అనేటువంటి ఆవిడ బాబా దగ్గర ఉంది. ఏమని, అమెరికా చూడడానికి ఇప్పుడు ఏమన్నా వీలు పడుతుంది ఏమిటి అని ఉత్తరం రాయమన్నారు. ఎందుకని, సముద్రం దాటి వెళ్ళడం అనేది నా విశ్వ కార్యక్రమానికి చాలా ముఖ్యమైన అవసరం. సముద్రం దాటాలట. అంచేతే పాపం అన్నిసార్లు అయినా 15 పర్యాయాలు ఈ సముద్రాలు దాటి ఓడలో కానీ విమానంలో కానీ ప్రయాణాలు చేశారు. కానీ చివరికి ఇది కూడా క్యాన్సిల్ అన్నారు బాబా. అక్కడి నుంచి వచ్చింది ఒప్పందం, ఇక్కడి నుంచి వచ్చింది, రెండూ కూడా క్యాన్సిల్ చేసి ఏమన్నారు, చివరికి క్యారవాన్కు ఆ తర్వాత మేరాబాద్కు వెళ్ళిపోదాం, అదే బాగుంటుంది అన్నారు. పంచగని నుంచి మేరాబాదు క్యారవాన్ అనే చోటకి బాగుంటుంది. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై.